వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి దాతృత్వం చాటుకున్న సోను సూద్. కొత్త పుంతలు తొక్కుతున్న చైన్ స్నాచర్లు. మోసాలకు పాల్పడ్డ ముత్తూట్ బ్రాంచ్ మేనేజర్ అరెస్ట్. శ్రీ చైతన్య నవోదయ స్కూల్ గుర్తింపుని రద్దు చేయాలి. ఈ విధంగా ఎవరికి వాళ్ళు పర్సనల్గా సెటిల్ చేసుకుంటే ఈ నేరస్తులు సమాజానికి ఎక్స్పోజ్ కావట్లేదు. దానివల్ల ఒకళ్ళకి సెటిల్ చేయడానికి వాడు 10 మందిని మోసం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యి వీళ్ళు రికార్డు మీదకి వచ్చి వీళ్ళు రిమాండ్ అయ్యి చట్టపరంగా ఏ విధంగా రికవరీస్ కావాలో అంతవరకు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి అందరూ కూడా గమనించి ప్రస్తుతం మాకు మిర్యాలగూడలో జరిగేటటువంటి కొత్త తరహా మోసాల్లో గోల్డ్ కొనుక్కోవటానికి డిపాజిట్స్ తీసుకోవటము, ఎవరో లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర గోల్డ్ ఇప్పిస్తా అని మెటీరియల్ తీసుకుంటామని వాళ్ళ దగ్గర భారీ మొత్తంలో డిపాజిట్ చేసి వాళ్ళు తర్వాత డబ్బులు ఎగ్గొట్టారని చెప్పి మాకు ఈ మధ్యన కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వీళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే, ఎవరైనా బిజినెస్ ఫెయిర్గా చేసుకోండి, చట్ట ప్రకారం చేసుకోండి. దీంట్లో అధికంగా డబ్బులు సంపాదించి అక్రమార్గాల్లో చేసుకుందామనుకునే వాళ్ళు కూడా నేరస్తులే. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు ఎవ్వరు కూడా అమాయక ప్రజలు ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దని పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అందరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎవరి విషయంలోనైనా ఇలాంటి మోసాలు జరిగితే వెంటనే మీరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినట్టయితే ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ వారికి కోఆపరేట్ చేసినట్టయితే తక్షణమే ఇలాంటి నేరాలు మన సొసైటీలో కాకుండా మనం ఆపేటటువంటి మనకి అవకాశం పూర్తి స్థాయిలో ఉంటుంది. థ్యాంక్ యూ. నిన్న పొద్దున మధ్యాహ్నం 12 దాటిన తర్వాత 1 o'clockలోగా ఒక ముగ్గురు వచ్చారు. ఒక మగాడు, ఒక ఆడది, ఒక చిన్న పిల్ల, 10 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయి వచ్చారు. వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ మీతో పని ఉందట, ఎవరో చెప్పారు, మీకు పని కావాలంటే మేము చేస్తాము అన్నారు. అంటే మాకేమో పని అక్కర్లేదు, అక్కడ ఎవరో ఒక ఆవిడ చెప్పింది అన్నారు. నాకేమో పని అక్కర్లేదు, మాకు పని ఉంది, మీరు ఎంత ఇస్తారో అదే, నీకెందుకు ఎంత ఇస్తే నీకెందుకు, మాకు 18,000 కావాలి, 18,000 ఇస్తే మేము ఉంటామన్నారు. నాకు పని వాళ్ళు ఉన్నారు, మా అబ్బాయి వస్తాడు రాత్రి వేళ, నాకేం పర్వాలేదు, నాకు ఎవ్వరూ అక్కర్లేదు, వెళ్ళిపోండి అన్నాను. 2 సార్లు చెప్పారు. కాదు, ఎంత ఇస్తే అంత ఇవ్వండి, మేము మీ దగ్గర ఉంటామని మళ్ళీ అలాగని. అయినా కూడా వద్దని చెప్తే అప్పుడు ఏం చేశారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం కానీ ఆ చిన్నపిల్ల మంచినీళ్ళు కావాలంటుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండమ్మా అన్నారు. అంటే నేను హాల్లో కూర్చున్న దాన్ని వాళ్ళు హాల్లో ఉన్నారు, పిల్ల బయట ఉంది, గేటు బయట పిల్ల ఉంది, వీళ్ళిద్దరు లోపల ఉన్నారు. నేను అన్నా అసలు మంచినీళ్ళు ఇస్తాను ఉండండి అని అనేసరికి వాళ్ళు ఏం చేశారు, నేను ఫ్రిడ్జ్ దగ్గర వంటింట్లో ఫ్రిడ్జ్ ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు సీసా తీద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వచ్చాడో వాడు వెనకాలే వచ్చి ఇట్లా పట్టుకుని నోట్లో ఏదో కుక్కేసాడు, ఉండాలి కుక్కేసి చైన్ ఇట్లా లాగేసిపోయింది, వెళ్ళిపోయాడు. బయట గొళ్ళెం పెట్టేశాడు. నేను బయటకు వచ్చి అడుగుదామంటే నాకు నోరు రావడం లేదు, అని వస్తున్నా కానీ నోట్లో వచ్చి మాట్లాడటం లేదు, ఉక్కిరిబిక్కిరి అవుతాడు. అట్లా అయింది ఆయన. మరి ఇంకా పిల్ల కూడా ఉంటారు, 10-12 ఏళ్ల పిల్ల. ఎవరు సమాధానం చెప్పరు, లోకేష్ గారు తప్ప ఎవరు రెస్పాండ్ కాలేరు. ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వాలి. మీరు మీ జిల్లాలోనే చూసుకోవాలి. సార్ మా జిల్లాలో ఊరేసుకున్నాడు, బాబు ఊరేసుకున్నాడు అని చెప్పారు సార్. ఎంత దారుణం సార్, బాబు ఊరేసుకున్నాడు అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళమంటారు? బస్ బే సార్, ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు. ఎమ్మెల్యేలను మేము ఎన్నుకున్నప్పుడు మేము అడిగే హక్కు మాకుంది సార్, మాకు అడిగే హక్కు మాకుంది. మా పిల్లల్ని ఎందుకు చంపారు, వాళ్ళపై చర్యలు తీసుకోవడం లేదు, వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. సమాధానం అనేది రాలేదు. ప్రతి ఒక్కరు కలెక్టర్ దగ్గరికి వెళ్తే మాకు తెలియదు, న్యాయం జరగదు సార్. మేము 2 పిల్లలతో వచ్చాం. మేము ఎంత అల్లాడుంటారు సార్ బాబు, 10 సంవత్సరాలు సార్ బాబుకి.
10 సంవత్సరాల బాబుని గొంతు పిసికి చంపేశారు సార్. ఉరేసి చంపేశారు సార్, గొంతు నిలిమి చంపేసి ఉరేశారు సార్. మేము ఇక్కడ నుంచి మేము వెళ్ళము, మాకు న్యాయం జరిగేది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు రాకుండా మాకు అన్యాయం చేస్తున్నారు సార్. డబ్బులు తినిపించి సీఐ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పై నుంచి ఎస్పీ గారు కనెక్ట్ అయితే ఎస్పీ గారు కూడా మీకు న్యాయం చేస్తామని పై యాజమాన్యానికి లొంగిపోయారు సార్. యాజమాన్యంతో డబ్బులు తీసుకుని అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 200 కిలోమీటర్ల నుంచి ఎందుకు వస్తాం మేము న్యాయం జరిగితే? ఇక్కడికి రాము కదా. మేము ఎందుకు వస్తాం సార్ ఇక్కడికి? సార్ పేదవాడిగా పుట్టడం తప్పు కాదు సార్. పేదవాడికి పుట్టంగానే చంపేస్తారా సార్ పేదవాడిని? సార్ అందుకనే సార్ మాకు లోకేష్ గారితో ఒక 2 నిమిషాలు టైం ఇప్పించండి సార్. Hi everyone. So anyone who's stranded in Dubai because of the ongoing crisis, we just want to tell you that you have a place to stay. We will make sure that you get a free of cost accommodation. तो जो लोग भी हमारे हिंदुस्तानी या किसी भी नेशनैलिटी के लोग फंसे हुए हैं दुबई के अंदर, आप प्लीज़ मुझे DM कीजिए ऑन इंस्टाग्राम या फिर @Dugasta Properties पे DM कीजिए. We will make sure that you get a free of cost stay till you reach your country. Jai Hind. God bless you all. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.